కన్నుపై నేరుగా గురిపెట్టాలి. అంతేకాని అది వాలిన చెట్టు మీద పుట్ట మీద కాదన్న మాట వినే ఉంటాం. ప్రెజెంట్ తెలంగాణ బీజేపీ పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే ఉందని తీవ్రంగా ఫీల్ అవుతోందట కేంద్ర అధినాయకత్వం. ఎక్కడో ఉన్న తాము గుర్తించిన మేరకు కూడా స్థానిక నాయకత్వం లోకల్ ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ పెట్టడం లేదన్న టాక్ వినిపిస్తోంది. ఇక్కడి నుంచి మేము ఇది చేస్తాం అది చేస్తామంటూ నివేదికలు వెళ్లాల్సింది పోయి అక్కడి నుంచి మీరు అది చేయడం లేదు ఇది చేయడం లేదన్న మొట్టికాయలు పడుతున్నాయట. అంతగా స్టేట్లో లోటస్ పార్టీ లుకలుకలేంటి? కేంద్ర నాయకత్వం ఏ విషయంలో రాష్ట్ర కమలనాథులపై గుర్రుగా ఉన్నారు? ఆ డీటెయిల్స్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. తెలంగాణ బీజేపీలో గ్రూప్ తగాదాలు తారాస్థాయికి చేరుకున్నాయట. పార్టీలో గ్రూప్ పాలిటిక్స్ పై అధిష్టానం కన్నెర చేస్తుందట. రాష్ట్ర పార్టీలో జరుగుతున్న పరిణామ క్రమాలపై ఢిల్లీకి గట్టి రిపోర్ట్లే వెళ్లాయట. దీంతో అమిత్ షా, నడ్డా రాష్ట్ర నేతలకు దిమ్మ తిరిగే క్లాసులైతే పీకారట. ఇప్పటికే పార్టీలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి. మీలో మీకే గ్రూప్ తగాదాలున్నాయని ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ పెద్దలు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నాయి కూడా. ఉన్న తలనొప్పులు చాలవన్నట్టు రాజాసింగ్ రూపంలో ఉన్న హెడ్ఏక్ ఎన్ని సారడాన్ మాత్రలు వేసుకున్నా తగ్గని దుస్థితి. ఆయన అసలు రాష్ట్ర పార్టీ గాని కార్యాలయం గాని పట్టకుండా పేర్లల్ గా పార్టీ నడుపుతున్నట్లు ఏకంగా పేపర్లు, టీవీల్లో పతాక శీర్షికలకు ఎక్కడంతో ఇదెక్కడి గొడవో అర్థం కావడం లేదని వాపోతున్నారట సగటు కమలం పార్టీ కార్యకర్తలు. ఎప్పుడైతే రాజాసింగ్ దాదాపు సొంత కుంపటి పెట్టినంత రెచ్చిపోతున్నారో కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు చేజేతుల ఆయుధాలు సప్లై చేసినట్టు అవుతుందట. ఇదే పెద్ద సమస్య అనుకుంటే గ్రూప్ పాలిటిక్స్ కారణంగా పార్టీకి భారీ ఎత్తున డ్యామేజ్ జరుగుతున్నట్లు కేంద్ర నాయకత్వం ఫిక్స్ అయిందట. ఒకవేళ మీరు గాని మీ తీరు గాని మార్చుకోకుంటే సర్జికల్ స్ట్రైక్స్ తప్పవని హెచ్చరించినట్టు తెలుస్తోంది. 2018 ఎన్నికల నాటి సీన్ కి 2023 ఎన్నికల తర్వాతి నాటి సీన్ కి తెలంగాణ బీజేపీలో చాలానే తేడా ఉంది. అప్పట్లో ఒక్కడంటే ఒక్కడిగా రాజాసింగ్ రూపంలో ఉన్న అసెంబ్లీ సీట్ సినేరియో తాజాగా 8 మందికి ఎగబాకింది. ఇక ఎంపీలో కూడా అష్టదిగ్గజాల్లా 8 మంది లోక్సభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరితో పాటు 2 కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రూపేణా ఫ్లాగ్షిప్ లీడర్షిప్ మెయింటైన్ చేస్తున్నారు కూడా. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కమలం పార్టీ విజయ బావుట ఎగరవేయడంతో ఏకంగా ప్రధాని మోడీ నుంచి ప్రశంసల వర్షం కురిసిన పరిస్థితులు. వచ్చే స్థానిక ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసి చాప కింద నీరులా మరింత ముందుకెళ్లాలనుకుంటే ఈ గ్రూప్ తగాదాలేంటో అర్థం కావడం లేదని వాపోవడం బీజేపీ అగ్రనాయకత్వానికి అతిపెద్ద సవాల్గా నిలుస్తుందట. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల ప్రకారం చూస్తే కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ కాదు బీజేపీ అన్న సంకేతాలనిస్తోంది బీజేపీ గణాంకాల పట్టిక. అంతగా బీఆర్ఎస్ కుదేలై కూర్చుంది. ఈ సిచ్యువేషన్ లో స్థానిక బీజేపీ నేతలు కుదురుగా ఉండాలన్నది పైనుంచి అందుతున్న సందేశాల సారాంశం. కానీ ఇక్కడ వీరు మాత్రం ఎవరికి వారి యమునా తీరే అన్నట్లు బృందగానాలు వినిపిస్తున్నారట. దీంతో ఢిల్లీ పెద్దలు తెలంగాణ బీజేపీ పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. రిజర్వేషన్ల అంశంపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవైపు మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తుంది బీజేపీ. అసెంబ్లీ సాక్షిగా ఈ అంశాన్ని లేవనెత్తడంలో లోకల్ లోటస్ గ్యాంగ్ మొత్తం ఫెయిల్ అయిందని టాక్ నడుస్తోంది. తాజాగా తెగని పంచాయతీ ఏంటంటే ముస్లింస్ ను కలుపుకొని బీసీ రిజర్వేషన్లు 42% ఇచ్చారా లేక 10% ముస్లిం రిజర్వేషన్లు తీసేసి బీసీలకు 42% ఇచ్చారా? ఇటు బీజేపీ ఎమ్మెల్యేలకి కాదు అటు ఎంపీలకు కూడా ఒక క్లారిటీ లేనేలేదట. అంతేకాదు రాష్ట్ర నాయకత్వంలోని అగ్రనేతలుగా పేరున్న వారికి కూడా ఈ విషయంలో ఒక స్పష్టత లేదట. 10% రిజర్వేషన్లపై ఎమ్మెల్యేలంతా ప్రభుత్వాన్ని నిలదీయడంలో ఎందుకు విఫలమయ్యారనే చర్చ ఇందుకు అదనం. ఈ అంశాన్ని సభలో కనీసం ప్రస్తావించకపోవడమేంటి అన్న విషయమై అధిష్టానం ఆరా తీసినట్టు సమాచారం. అయితే ఈ విషయంలో కేంద్రానికి మరో రకమైన సమాధానాలు వెళ్లాయట. రాష్ట్ర నాయకత్వం నుంచి తమకు సరైన గైడెన్స్ లేదని ఎమ్మెల్యేలు ఉల్టా బనాయించారంట. దీంతో వీరంతా ఇండైరెక్ట్ గా అన్నా అది నేరుగానే కిషన్ రెడ్డిని టార్గెట్ చేసిందట. ఏది ఏమైనా రిజర్వేషన్లపై ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత రాకుంటే సోమవారం నుంచి ప్రభుత్వ కుట్రను అడ్డుకునేలా పోరాడతామని పార్టీ పెద్దలకు హామీ ఇచ్చారట బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి. అయితే ఇలాంటి కంటితుడుపు చర్యలతో పెద్దగా ప్రయోజనం లేదన్న మాట కూడా ఇంతే స్థాయిలో వినిపిస్తుందట. రిజర్వేషన్ల బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టేటప్పుడు పాస్ అయ్యేటప్పుడు స్పందించకుండా కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయకుండా దొంగలు పడ్డ 6 నెలల కన్నట్లు ఏంటి నిర్లక్ష్యం? ఇలాగేనా పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చేదన్న సందేహాలు సొంత పార్టీ లీడర్ల నుంచి వ్యక్తమవుతున్నాయట.
ఈ విషయంలోని రాష్ట్ర పార్టీ ఎంత అప్రమత్తంగా ఉందో అర్థమైపోవట్లేదా అన్న ప్రశ్న వినిపిస్తుందట. ఎక్కడో ఉన్న కేంద్ర పెద్దలు ఈ విషయం గురించి మొట్టికాయలు వేసే వరకు రాష్ట్ర ఎంపీలు ఎమ్మెల్యేలు విషయం అర్థం చేసుకోకపోవడమేంటన్న చర్చ నడుస్తుందట. ఇవన్నీ ఇలాగుంటే మీ లక్ష్యం కాంగ్రెస్ అయితే బీఆర్ఎస్ ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? దీనివల్ల పార్టీకి నష్టమని మీకు అర్థం కావడం లేదా అన్న మాట వినిపిస్తుందట. కాంగ్రెస్ కి మనం ప్రత్యామ్నాయమని ఎస్టాబ్లిష్ కావాలి కానీ నానాటికి డీలా పడుతున్న బీఆర్ఎస్ తో పోటీ పడడమేంటన్న ప్రశ్న తలెత్తుతోంది. బీజేపీ గుర్తు కమలంలో ఎన్ని రెక్కలుంటాయో తెలియదు కానీ రాష్ట్ర పార్టీ నాయకత్వంలోనూ అంతకన్నా మించిన లుకలుకలున్నాయని పార్టీ క్యాడర్లో బహిరంగ చర్చ నడుస్తుందట. ఒకప్పుడు బీజేపీ అంటే ఓ 2-3 నేతల పేర్లే ఎక్కువగా వినిపించేవి. వారిలో ఎన్నేసి తగువులున్నా పైకి మాత్రం ఒక్కటిగానే కనిపించేవారు. అదే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఒక గ్రూపు, ఎంపీలు ఒక గ్రూపు, రాష్ట్ర నాయకత్వం మరో గ్రూపు. ఇదే అతిపెద్ద వ్యవహారం అనుకుంటే పాత కొత్త నేతలది మరో గ్రూపు తయారవడంతో తల పట్టుకుంటుందట కేంద్ర అధిష్టానం. ఇక సంస్థాగతంగానూ ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటూ రచ్చరచ్చ చేస్తున్నారట. దేశంలోని అత్యంత క్రమశిక్షణ గల ఆర్ఎస్ఎస్ భావజాలంతో నడుచుకుని పార్టీ లీడర్లేనా ఇలా బిహేవ్ చేస్తుందన్న మాట కూడా వైల్డ్ గానే వినిపిస్తుందట. వీళ్ళందరిలోకి రాజాసింగ్ అయితే అతిపెద్ద సమస్యాత్మకంగా మారిందట. ఎంపీల పరిస్థితి ఎలా ఉన్నా ఎమ్మెల్యేలు ఒకరి పట్ల మరొకరికి ఒక సఖ్యత అంటూ ఉండాలి. వారి మధ్య స్పష్టమైన ఐక్యత ఉన్నట్టు వెలుగు చూడాలి. కానీ ఇటీవల బీజేవైఎం ఇచ్చిన అసెంబ్లీ ముట్టడి వ్యవహారంలో ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు మరో రకమైన చర్చకు తెరలేపిందట. ఎమ్మెల్యేల మధ్య గ్యాప్ ఉందన్న మాటకు దీంతో మరింతగా ఊతమిచ్చినట్టు అయిందట. ఇటు ఎమ్మెల్యేల మధ్య గ్యాప్, అటు రిజర్వేషన్ వంటి పలు అంశాల పట్ల స్పష్టత కొరవడ్డం వంటి వాటితో రాష్ట్ర బీజేపీలు వర్గ విభేదాలున్న మాట వాస్తవమన్నది తేట తెల్లమైపోయిందట. అసలు పోరు వదిలి కొసరు పోరాటం చేస్తున్న వీరందరికీ గట్టిగానే బుద్ధి చెప్పాలని కేంద్ర నాయకత్వం కూడా అంతే బలంగా భావిస్తుందట. దీంతో పార్టీ అధినాయకత్వం నుంచి ఎలాంటి సర్జికల్ స్ట్రైక్స్ జరుగుతుందన్నది మరో చర్చకు తెరలేచిందట. తాజాగా మాకు రబ్బర్ స్టాంప్ అధ్యక్షుడు వద్దన్న వాదన తెరపైకి రావడం తెలిసింది. ఇక పార్టీలో కొందరు సీనియర్లు ఎవరు సీఎంగా ఉంటే వారితో రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నారని, పాత స్క్రాప్ బయటకు పోతేనే రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తుందని ఇటీవల రాజాసింగ్ చేసిన కామెంట్ల కాక సంగతి సరే. దీని ప్రకారమే వీరంతా వ్యవహరిస్తున్నట్లు కేంద్ర నాయకత్వం దృష్టికి వెళ్లిందట. ఈ అంశంపై కూడా అధిష్టానం ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద స్టేట్ లోటస్ లో జరుగుతున్న గ్రూప్ గొడవలపై అధిష్టానం పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, వీరిని ఎలా గాడిలో పెడతారన్నది ఉత్కంఠభరితంగా మారిందట. For more videos like this, subscribe Big TV channel.